జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపరచడానికి తమిళనాడుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ఇంకో మాట చెప్పాలా, తమిళనాడు అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? అన్నామలై గుర్తొస్తారు. మనలో చాలామంది అన్నామలై గారికి ఫ్యాన్స్ ఉన్నారు, అవునా కదా? ఇంకా న్యూస్ చూడండి, ఖచ్చితంగా మిమ్మల్ని మెప్పించేటట్టే ఉంటుంది. ఏమంటారా? ఓకేనా? సరే, ముఖ్యంగా మనం ఈ తమిళనాడులో ఈ మధ్య ఒక ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరు? ఆ యాక్టర్ విజయ్ అని చెప్పేసి ఆయన సంబంధించి ఉంటుంది ఈ న్యూస్లో మ్యాటర్ అయితే. ఓకేనా? ఈయనకు డబ్బింగ్ హీరో అనే పేరు కూడా ఉన్నది. ఇప్పుడు తమిళ్లో కాకుండా ఏదైతే ఇప్పుడు మన తెలుగులో కావచ్చు, కన్నడలో కావచ్చు, లేకపోతే వేరే వేరే భాషల్లో ఏవైతే హిట్ సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని రీమేక్ చేసి, అంటే జస్ట్ ఏంటంటే ఈయన తమిళ్లో చేస్తాడనమాట. ఆ మార్చేసి ఈయన హిట్లు కొట్టుకుంటా ఉంటాడు. ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఓన్లీ స్టోరీలు మాత్రమే కాదు, పాటలు డ్యాన్స్ కూడా కాపీ చేస్తాడని చెప్పి చెప్తున్నారు. అంత మహానుభావుడు ఆయన. ఏది? ఈ రాహుల్ గాంధీ మాదిరినే. అర్థమవుతుందా? అందుకే ఈ యాక్టర్ విజయ్కు డబ్బింగ్ హీరో అన్న పేరు కూడా పడిపోయింది. యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్పిన, ఏదో గత్యంతరం లేక మీకు అర్థమయ్యేదానికి హీరో అనాల్సి వస్తుంది, కానీ ఇటోళ్ళందరూ హీరోలు ఏందంటాలి? ఒకసారి మీరు ఆలోచించండి. వీళ్ళు హీరోలు కాదు, వీళ్ళు జీరోలు, అవునా కదా? సరే, ఈయన గారు సినిమాల్లో చేసే కామెడీ సీన్లు చూస్తే చెప్పాలంటే వాటికి వచ్చాది, అవునా కదా? అంత గొప్పగా నటించాడు, మామూలుడు కాదు, చెప్పినా కదా. సరే, ఈ యాక్టర్ విజయ్, అదే ఈయన పేరు వచ్చేసి, నేను యాక్టర్ విజయ్ అది అంటున్నా కానీ ఈయన అసలు పేరు వచ్చేసి జోసెఫ్ విజయ్ అనమాట. ఈయన తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్నాడు. ఓరోరే, ఏమి ఆంధ్రప్రదేశ్లో ఆయన నందమూరి తారక రామారావు అవ్వలేదా? ఇక్కడ జయలలిత అవ్వలేదా? నేనైతే ఏం తప్ప అన్నట్టు ఈయన తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్నాడు. అర్థమైందా? అనుకున్నదే తడవుగా రాజకీయాల్లోకి వచ్చేసినాడు. మొన్న ఈ మధ్యన ఒక పార్టీ కూడా పెట్టాడు. ఆ పార్టీ పేరు వచ్చేసి తమిళగ వెట్టి కజగం. అర్థమైందా? అవినీతిని అంతమొందించడానికి, ఏది ఢిల్లీలో కేజ్రీవాల్ చేసినట్టు సేమ్ టు సేమ్ అట్టే అవినీతిని అంతమొందించడానికే తాను పార్టీ పెడతానని చెప్పేసి సమాజంలో మార్పు తీసుకొస్తానని చెప్పి చెప్పుకున్నాడు. సరే, ఈ పార్టీ స్థాపించిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి మొదటి సభలో తాను గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకమని, కాబట్టి తాను గవర్నర్ పదవిని రద్దు చేస్తానంట పిచ్చ కామెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ అన్నా బాగా రాపించేవాళ్ళు ఏంది తలకాయ పందరం కూడా. నిజానికి గవర్నర్ పదవిని రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలా? ఎవరు చేయాలా? సెంట్రల్ గవర్నమెంట్. అది కూడా రాజ్యాంగాన్ని మార్చి చేయాల్సి ఉంటుంది. కానీ ఈ విషయాలేవి తెలియని జోసెఫ్ విజయ్ గవర్నర్ పదవిని రద్దు చేస్తా అని చెప్పేసి ప్రకటించాడు. అర్థమవుతుందా? ఈ మధ్యన తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఒక అత్యాచారం జరిగింది. దారుణమైన విషయం. యూనివర్సిటీలో అత్యాచారం జరిగేది ఏంది? హాస్పిటల్స్లో జరుగుతూ ఉంటే, యూనివర్సిటీలో జరుగుతూ ఉంటే వీళ్ళు మళ్ళీ వచ్చేసి మోడీ గారిని వ్యతిరేకిస్తారు, మోడీ గారిని విమర్శిస్తారు. యాడ్ హాస్పిటల్లో జరిగిందా? పశ్చిమ బెంగాల్లో. యూనివర్సిటీలో యాడ్ జరిగిందా? తమిళనాడులో. అర్థమవుతుంది మీకు? ఈ అత్యాచారం చేసినప్పుడు ఎవరు తెలిసిన? డిఎంకే నాయకుడు. దీంతో తమిళనాడు డిఎంకే ప్రభుత్వం ఈ నిందితుడిపైన సరైన చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే వీడు వాళ్ళ కార్యకర్త అని చెప్పేసి, వాళ్ళ సంబంధించిన అవార్డు అని చెప్పేసి. అర్థమైంది కదా? అప్పుడే ఈయన ఈ జోసెఫ్ విజయ్ ఒక విజ్ఞాపన పత్రాన్ని తీసుకుని నేరుగా గవర్నర్ దగ్గరికి పోయినాడు. ఎక్కడికే? గవర్నర్ దగ్గరికి. సంబంధిత నిందితుల పైన డిఎంకే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకునేలా లేదు, కాబట్టి ముఖ్యమంత్రి స్టాలిన్ పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి గవర్నర్కు ఆ విజ్ఞాపన పత్రాన్ని అయితే అందించాడు. అంటే మొన్నటిదాకా ఇదే పెద్ద మనిషే గవర్నర్ను రద్దు చేస్తా అని చెప్పేసి మాట్లాడినాడు కదా, మళ్ళీ అదే గవర్నర్ దగ్గరికి పోయి ఈ వినతిపత్రం ఇచ్చాడు. ఏది? మీరు ప్రెజర్ తీసుకొచ్చి ఏది స్టాలిన్ మీద, దీని మీద మీరు సరైన యాక్షన్ తీసుకోవాలని. ముందే అడిగిపోయింది. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశాడు. అర్థమైందా? సరే, అదేదో ముందేదో తెలిసి తెలియకేదో అజ్ఞానత చేశాడులే అనుకుందాం. మొన్న నిర్మలా సీతారామన్ గారు మన దేశ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీకు అందరూ కూడా తెలుసు కదా, ఇది పూర్తిగా ప్రజల బడ్జెట్. ఇందులో మధ్యతరగతి వాళ్లకు నిర్మలా సీతారామన్ గారు అనేక వెసులుబాట్లు కల్పించారు. అందులో మధ్యతరగతి ప్రజలు 12 లక్షల వరకు పన్ను కట్టకుండా ఈ పన్ను మినహాయింపును అయితే ఇచ్చారు. అంతేకాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా ఉచితంగా ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి కొత్త పథకాన్ని కూడా ప్రారంభించారు. మొత్తం మీద మొన్నటి బడ్జెట్ మాత్రం మన పేద మధ్యతరగతి ప్రజలందరూ మనను కూడా పొందింది. అందరూ కూడా బాగా మెచ్చినారు. సరే, అయితే అది చూసి ఓర్చుకోలేని కొత్తగా పార్టీ పెట్టేటువంటి ఈ జోసెఫ్ విజయ్ మాట్లాడుతా, మొన్నటి బడ్జెట్లో తమిళనాడుకు అన్యాయం జరిగింది, అసలు బడ్జెట్లో తమిళనాడు పేరే ప్రస్తావించలేదంట. చెప్పడం చూడయా, మాటలు చూడండియా. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, అసలు జీఎస్టీ తగ్గింపు గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదంట. మీడియా ముందు ఉత్తుత్యాగ్రహాన్ని అంతా వ్యక్తం చేసినాడు.
ఇంకేం మాట్లాడాలా? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయా? ఎన్ని రోజులు పెరిగా? ఎన్ని రోజులు పెరిగంటాలే? నీ స్టేట్ గవర్నమెంట్ పెరుగుతూ ఉంటే దానికి మోడీ ఏం చేస్తాడో? నువ్వు పోయి ఏదైనా చేయాలా పీకాలనుకుంటే వాళ్ళతో పదే కొట్లాడాలా? ఈ మధ్యకాలంలో ఎలక్షన్కి ముందు నుంచి కావచ్చు ఇప్పటి వరకు కూడా ఎన్ని రోజులు అవుతుంది ఎలక్షన్ జరిగి కూడా? ఏమన్నా సరే ఈ గ్యాప్లో ఏదైనా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయని చెప్పేసి పేపర్లో కానీ టీవీలో కానీ ఏమన్నా న్యూస్ వచ్చిందా? ఏంది ఈ మాటలు? జనాలను ఊరికేనే పిచ్చోళ్ళని చేశాను కాకపోతే ఏంది ఈ మాటలు? అయితే ఈసారి ఈ జోసెఫ్ విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీని ఏదో ఒక రకంగా విమర్శిస్తానే వస్తున్నాడు. అంటే ఏదో సామెత ఉన్నది, నేను ఓపెన్గా చెప్పకూడదు, నా రంగం చూడు డాష్ అన్నట్టు ఈయన ఇష్ట ప్రకారం చేస్తున్నాడు. ఇక ఈ విజయ్ పార్టీ నాయకులైతే తమ నాయకుడైనటువంటి విజయ్ మహామేధావని ఏది ఈ రాహుల్ గాంధీని కదా ఆ పార్టీ వాళ్ళు మహామేధావ్ అనుకున్నట్టే వీళ్ళు కూడా అదే రకంలో ఆయన తెలివితేటల ముందు ఎవరు కూడా సరిపోరు, సరి రాలేరంట. బీజేపీని వాళ్ళు కూడా తిట్టిపోస్తున్నారు. సరే, ఇన్నాళ్ళు కూడా ఈ జోసెఫ్ విజయ్ కానీ ఆయన అనుచరులు కానీ ఏం మాట్లాడినా కూడా తమిళనాడు బీజేపీ చీఫ్ అయినటువంటి అన్నామలై అయితే ఆయన నిగ్రహం పాటిస్తూ వచ్చినాడు. కానీ నిన్న ఈ జోసెఫ్ విజయ్ తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు అనడంతో అన్నామలై గారు ఇంక విశ్వరూపాన్ని చూపించాడు. జోసెఫ్ విజయ్ ఆ విమర్శలు చేసిన వెంటనే అన్నామలై గారు అతి పెద్ద మీడియా సమావేశాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. ఇక అన్నామలై గారు మాట్లాడతా, నాయనా జోసెఫ్ విజయ్, ఇన్నాళ్ళు మీరు ఏం మాట్లాడినా చూస్తా ఊరుకున్నాం, ఈరోజు కాకపోతే రేపైనా సరే నిజాలు తెలుసుకుంటారులే అని అనుకున్నాం. కానీ మీకు అసలు పరిజ్ఞానమే లేదని చెప్పి తేలిపోయింది. నాకు ఒక విషయం చెప్పండి, మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టింది మన దేశ బడ్జెట్టా లేకపోతే తమిళనాడు బడ్జెట్టా? మన దేశ బడ్జెట్టే కదా. మరి ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ కార్యక్రమం అయినా, ఏ పథకమైనా దేశం మొత్తానికి అందజేస్తారు కదా, ఒక్క తమిళనాడుకే ఇవ్వరు కదా. అంటే ఈ విషయం కూడా మీకు తెలీదా? ఎందుకు నువ్వు రాజకీయ పార్టీ పెట్టావో నెట్టనమాట ఆయన ఉద్దేశం. ఇక జిఎస్టీను తగ్గిస్తా, కేంద్ర బడ్జెట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి నువ్వు మాట్లాడినావు, బాగానే ఉన్నది. అసలు జిఎస్టీ తగ్గింపు పైన ఎవరు నిర్ణయం తీసుకుంటారో మీకు తెలుసా? జిఎస్టీ పైన నిర్ణయం తీసుకునేది జిఎస్టీ కౌన్సిల్ మాత్రమే, దానికి బడ్జెట్కి అసలు సంబంధమే లేదు. అది కేంద్ర బడ్జెట్లోకి అంటే ఆ పరిధిలోకి రాదు. కనీసం ఈ విషయం కూడా నీకు తెలియలా. మీరు ఒక ఇద్దరిని మేధావులని చెప్పేసి మీకులాగే మేధావులని చెప్పేసి సలహాదారులుగా పెట్టుకున్నారు. అసలు ముందు మీ సలహాదారులకు జిఎస్టీకు బడ్జెట్కు ఉన్న తేడా ఏందో తెలుసో లేదో ముందు అది కనుక్కోండి. ఆ తర్వాత మీరు వచ్చి మా సలహాలు ఇవ్వండి అని చెప్పి మాట్లాడాడు, బాగానే గడ్డి పెట్టాడు, అవునా కదా? సరే, అయినా మన దేశ స్థితిగతుల గురించి కానీ మన దేశ ఆర్థిక పరిస్థితుల గురించి కానీ కనీస అవగాహన లేని మీరు రేపు ముఖ్యమంత్రి అయితే ఏం వెలగబెడతారు తమిళనాడుకు? ఈ సమాజంలో ఏ మార్పు తీసుకొస్తారు? అసలు మీ ఎజెండా ఏంది? పరిపాలన గురించి ప్రాథమిక జ్ఞానం కూడా లేని మీ విశ్వసనీయతను ప్రజలు ఏ విధంగా నమ్ముతారంట? అన్నామలై గారు చురకత్తులు లాంటి మాటలతో జోసెఫ్ విజయ్ను ఓచుకోత పోసాడు. ఏమంటారా? అసలు ఈ జోసెఫ్ విజయ్ అజ్ఞానాన్ని ఒక్కసారిగా తమిళనాడు ప్రజలకు అందరికి కూడా అర్థమయ్యేటట్టు బయట పెట్టేశాడు. ఒకటే దెబ్బతో ఈ జోసెఫ్ విజయ్ పరువు మొత్తాన్ని కూడా ఏది గాలి తీస్తారు కదా, ఏది రబ్బర్ బొట్టలోంచి ఆ విధంగా టైర్లోంచి కదా గాలి కదా పీకేసినట్టు గాలి పీకేసాడట్టే. తమాషా ఏడా ఇవన్నీ కూడా ఈ డబ్బింగ్ సినిమాలు చేసుకొని ఎట్ట ఒకటే డ్రామాలు చేస్తా, 10 రూపాయలు సంపాదించుకో ఏదో బిల్డప్ చేశారు. రాజకీయాల్లో కూడా అదే మరి బిల్డప్ చేయాలంటే అవుతుందా? రోజులు మారినాయి, జనరేషన్ మారింది, తొక్కు వదులుతారు, తొక్కితే కసురు బయటకు వచ్చాది. మామూలుగా ఉండదు మ్యాటరు. జనాలు మారినారు, రాజకీయాలు మారినాయి, అన్నీ మారినాయి. ముందుటి కాలం కాదు ఇది. సింపుల్గా ఏదో షార్ట్కట్లో ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుంటే అంత ఈజీ కాదు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.